నా పేరు సిరి. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ట్రైనింగ్ అవుతున్న బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్ గా మీరు మీ మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు AI బేబీని క్రియేట్ చేయాలి. మీరు ChatGPTని ఉపయోగించి మీ బేబీ వీడియోని క్రియేట్ చేయాలి. మీకు ప్రాంప్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుండి కాపీ చేసుకుని మీరు మీ బేబీని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా మీరు ఈ విధమైన క్రియేట్ చేయాలంటే మీకు రెండు అప్లికేషన్లు అయితే కావాలి. ఒకటి ChatGPT, రెండు డ్రీమ్బేస్. ChatGPT యాప్ అన్నా పర్వాలేదు, లేకపోతే వెబ్సైట్లోకి అయితే క్రోమ్లోకి వెళ్ళి ChatGPT అని కొట్టినా మీకైతే వస్తుంది. నా దగ్గర యాప్ ఉంది కాబట్టి నేను ChatGPT యాప్ను ఉపయోగిస్తాను. ఇంకోటి డ్రీమ్బేస్ యాప్. ChatGPTలో ఇమేజ్ క్రియేట్ చేయవచ్చు, డ్రీమ్బేస్లోనేమో ఇమేజ్ నుంచి వీడియోలాగా కన్వర్ట్ చేయొచ్చు. ముందుగా ChatGPT ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే తీసుకోవాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నా ఫోటో అయితే తీసుకుని ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇంకోండి నేనైతే ఈ ఫోటో అయితే తీసుకున్నాను. చూడండి, టెక్ నవీన్ అని. ఈ ఫోటోకి ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇంకోండి ఇక్కడ ప్రాంప్ట్లో తెలుగు టెక్ నవీన్ అయితే ఉంటుంది. మీరు తెలుగు టెక్ నవీన్ తీసేసి మీరు మీ ఛానల్ నేమ్ అయితే రాసుకోండి. మీ ఛానల్ నేమ్ మరి మీ నేమ్ అయితే రాసుకొని ఇక్కడ సెండ్ నొక్కండి. సెండ్ నొక్కితే మీకైతే ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఇమేజ్. ఇంకోండి గెట్టింగ్ స్టార్టెడ్ అని అయితే పడుతుంది, కొంచెం టైం అయితే పడుతుంది. ఇది ప్రాసెసింగ్ ఇమేజ్. ఇది అయ్యే వరకు కొంచెం టైం అయితే పడుతుంది. ఇమేజ్ అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ అయితే చాలా అద్భుతంగా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి క్రియేట్ చేయండి. మీకు కూడా మీరు మీ ఏఐని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ సొంతంగానే కావచ్చు, హీరోస్తో అయినా లేకపోతే రాజకీయ నాయకులుగానే క్రియేట్ చేయవచ్చు. వాళ్ళతో మాట్లాడవచ్చు, డైలాగ్ చెప్పవచ్చు, పాటలు పాడవచ్చు, వాళ్ళ స్పీచ్ ఇవ్వచ్చు. ఇంకోండి నా AI బేబీ అయితే వచ్చింది. ఇంకోటి చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. ఇదైతే కింద సేవ్ అని కనిపిస్తుంది. సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్రోమ్లో అయితే ప్రెస్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లేడీస్ది ఎలా క్రియేట్ చేయాలంటే సేమ్ లేడీస్ యొక్క ఇమేజ్ని ఇంపోర్ట్ చేసి సేమ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. నేను ఆల్రెడీ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. ఇంకోండి నేను ఒక AI లేడీని అయితే తీసుకొని దాని కింద ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇస్తే ఈ విధమైన అవుట్పుట్ అయితే వచ్చింది. చూడండి, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోండి ఈ విధమైన క్వాలిటీ అయితే మీకు ChatGPT ఇస్తుంది. ఇంకోటి తెలుగు టెక్ నవీన్ టీషర్ట్ మీద. అదేవిధంగా ఇంకో ఇమేజ్ కూడా నేనైతే ఇస్తే అయితే నాకు ఈ విధంగా అయితే ఇచ్చింది. ఇంకో ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ని చేంజ్ చేశాను. ప్రాంప్ట్ని చేస్తే ఈ విధమైన అద్భుతమైన ఇచ్చింది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ విధమైన ఇమేజ్ అయితే మనకు జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇమేజ్ని మీకు లెఫ్ట్ సైడ్లో కూడా కనిపిస్తుంది క్వాలిటీ ఇమేజ్. ఈ విధంగా ఈ ఇమేజ్ని మీకు స్టార్టింగ్లో చూపించింది. ఇంకోటి ఈ విధమైన అవుట్పుట్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ అయితే చేసుకోండి మీ యొక్క AI జనరేటెడ్ బేబీస్ని. ఇమేజెస్ అయితే రెడీ అయిపోయి ఇమేజ్ని ఇప్పుడు డ్రీమ్బేస్ అప్లికేషన్లో ఇమేజ్ టు వీడియో అయితే కన్వర్ట్ చేద్దాం. మీరు లేకపోతే runway.ml అని చేసుకోవచ్చు, Haliot.ai అని చేసుకోవచ్చు, లేకపోతే డ్రీమ్బేస్ అంటే డ్రీమ్బేస్లో. ఇవ్వండి ఇక్కడ ఇమేజ్ టు వీడియో ఇక్కడ అవతార్ మీద సెలెక్ట్ చేసి ముందుగా నేనైతే ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇమేజ్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకున్న తర్వాత ఇంకోటి దీనికి ఇక్కడ యాడెడ్ స్క్రిప్ట్, ఇక్కడ స్క్రిప్ట్ అయినా వచ్చే స్క్రిప్ట్ అంటే మీరు సొంతంగా రాయాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిరి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా అయితే రాసుకోవాలి. మీరు స్క్రిప్ట్ ఇస్తే. స్క్రిప్ట్ ఇవ్వకుండా మీరు వాయిస్ అయినా ఇవ్వచ్చు, స్క్రిప్ట్ ఇవ్వాలనుకునే స్క్రిప్ట్ ఇవ్వచ్చు, లేకపోతే సినిమా డైలాగ్స్ ఇవ్వాలంటే సినిమా డైలాగ్స్ ఇవ్వచ్చు, సినిమా సాంగ్స్ ఇవ్వాలంటే సినిమా సాంగ్స్, లేకపోతే ఏమన్నా మోటివేషనల్ ఇవ్వాలంటే మోటివేషనల్, ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. అదే అవైలబుల్ కూడా చూస్తున్నాను. ఇక్కడ ముందుగా టెక్స్ట్ రాసే వాళ్ళు అయితే చూస్తున్నాను. ఈ విధంగా టెక్స్ట్ అయితే రాసి ఇక్కడ నేను కొంచెం మీద రాసి చూపిస్తున్నాను. టెక్స్ట్ అయితే రాశాను. టెక్స్ట్ రాసి పైన కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్ రాసుకున్నాను. పైన కన్ఫర్మ్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాయిస్ మీద క్లిక్ చేసి శృతి వాయిస్ అయితే తీసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి కింద యానిమేట్ అని కనిపిస్తుంది. యానిమేట్ మీద క్లిక్ చేయండి. యానిమేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ టు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇమేజ్ టు వీడియో రెడీ అయిపోయింది. ఇంకోండి ఈ విధంగా అవుట్పుట్ అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ సేవ్ వచ్చినట్టు కనిపిస్తుంది. సేవ్ వచ్చిన మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అయితే సేవ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకో ఇమేజ్ కూడా నేను చూపిస్తాను. ఇంకో ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకో ఇమేజ్ తీసుకొని దీనికి ఇక్కడ ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. అంటే ఫ్రమ్ ఆల్బమ్ అంటే మీ వీడియోలో ఏమన్నా వాయిస్ ఓవర్స్ కానీ, సినిమా సాంగ్స్ కానీ, మోటివేషనల్ వీడియోస్ కానీ ఏమన్నా ఉంటే అవి ఇంపోర్ట్ అయితే చేయవచ్చు. లేకపోతే మీరు ఆల్రెడీ వాయిస్ ముందుగానే రికార్డ్ చేసి పెట్టుకుంటే ఫ్రమ్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్స్లోకి వెళ్ళి మీ ఆడియోని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక సాంగ్ అయితే ఆకాశం చందమామ సాంగ్ అయితే ఉంది కదా, ఈ సాంగ్ని అయితే తీసుకుంటున్నాను మీకు చూపడం కోసం. మీ వాయిస్ ఉంటే మీ వాయిస్ అయితే తీసుకోవచ్చు, మీ వాయిస్ లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు. పైన కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యానిమేట్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ యానిమేట్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే యానిమేట్ అయిపోతుంది. ఆ వాయిస్ తగ్గట్టు యానిమేట్ ఇమేజింగ్ ఉండి ఇక్కడ ఇది 100% అయ్యే వరకు వెయిట్ చేయండి. 100% వెయిట్ అయ్యాక ఇక్కడ సేవ్ వచ్చిన మీద క్లిక్ చేయండి. సేవ్ వచ్చిన మీద క్లిక్ చేస్తే మీకు అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏ విధమైన వాయిస్ ఓవర్స్ కానీ, సినిమా డైలాగ్స్ కానీ, డబ్బింగ్స్ కానీ, ఇంకా మీ వాయిస్ ఇచ్చి కానీ, ఇంకా ఆల్ టైప్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆకాశంలో చందమామ మెయిల్ వర్షన్ అయితే ఇచ్చాం. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఆకాశంలోని చందమామ. అదేవిధంగా పొలిటీషియన్ ఇమేజ్ పెట్టి పొలిటీషియన్ డైలాగ్ చెప్తున్నట్టు, అదేవిధంగా సినిమా హీరోల ఇమేజ్ పెట్టి సినిమా హీరోల డైలాగ్ చెప్తున్నట్టు. వీడియో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధమైన AI బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. మీరు చాలా సింపుల్ గా ఈ విధమైన బేబీ క్రియేట్ చేసుకోవచ్చు. మీ వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడియవచ్చు. అదే విధముగా AI వాయిస్ తో చేయొచ్చు. సాంగ్స్ పాడియవచ్చు, డైలాగ్స్ డబ్బింగ్ చేయవచ్చు, ఇంకా మరెన్నో ఈ బేబీ AI వీడియోస్ తో క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.